హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను కిచెన్ వరల్డ్లో ఉన్నాండి. ఇది వర్ధమాన్ కిచెన్ అనమాట. ఇది కిచెన్ వరల్డ్ అని చెప్పొచ్చు. ఇందులో అన్నీ దొరుకుతాయి మనకు. ఒక్కసారి ఇటు సైడ్ చూపించండి, అక్కడ నుండి స్టార్ట్ చేయండి, అటు అటు అలా చూపించండి. ఇక్కడ మనకు దొరకని కిచెన్ ఐటమ్ అనేది ఏది లేదు, ప్రతిదీ ఇక్కడ మనకు దొరుకుతుంది. చిన్న స్పూన్ దగ్గర నుంచి చాలా పెద్ద బౌల్స్ వరకు, అంటే మనకు క్యాటరింగ్ బౌల్స్ ప్రతిదీ దొరుకుతుంది అనమాట. చూడండి, మనకు కాపర్ ప్లస్ ఇత్తడి అన్నీ దొరుకుతుంది. ప్రతి ఒక్కటి మనం ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళొచ్చు. మనము మ్యారేజ్ కోసం కానీ మనము సారె పెట్టడానికి వస్తాం కదా, ఇక్కడ ప్రతిదీ మనం ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళొచ్చు. గిఫ్ట్ ఐటమ్స్ దొరుకుతాయి, ప్రతిదీ దొరుకుతుంది. చూడండి, ఒక్కొక్క బాక్స్ ఇది వెయిట్లో ఉంటుంది అనమాట. ఒక్కొక్కటి వెయిట్ వైజ్గా మనకు ఇది తూకంలో వేసిస్తారు. బాక్స్ ఒకటి కాదు, మనము గిఫ్ట్ ఐటమ్స్, రిటర్న్ గిఫ్ట్స్ అలాంటివి ఇస్తుంటాం కదా. సో వాటికి ఏం చేస్తారంటే ఇలా వెయిట్ చేసి ఇస్తారనమాట. చూడండి, ఒక్కొక్క బాక్స్ చూడడానికి ఎంత క్వాలిటీ అంటే, ఇది ఎంత లైట్లో తీసుకుంటే మనకు అంత, అంటే ఎక్కువ మనకు అంటే ఐటమ్స్ తీసుకోవచ్చు అనమాట. సో ఇది చూడండి ఒక్కొక్క బాక్స్. సో ఇలా ఈ బాక్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద క్యాటరింగ్ సామాన్ల దగ్గర నుంచి ప్రతిదీ మనకు దొరుకుతుంది. పైన చూడండి, ఒకసారి పైన చూడండి, ఇక్కడికి వచ్చి చూడండి, ఇక్కడ ఇవి చిన్న చిన్న బాక్సులు. ఇలా చిన్న సైజు నుంచి ఇంత చిన్న సైజు నుంచి మనకి ఇంత పెద్ద సైజు వరకు కూడా ఉన్నవి. చూడండి, ఇక్కడ బాక్స్ చూడండి, అంటే మనం రైస్ వేసుకోవడానికి దగ్గర నుంచి ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉంది చూడండి. అంటే చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు మనకు పెళ్లి కూతురు, అంటే మన అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు మనం సారా ఇస్తాం కదా, సో అవి కూడా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ దొరకని వస్తువు అనేది లేదు. నేను అన్నీ కవర్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది స్టార్టింగ్ పాయింట్ యాక్చువల్గా. ప్లస్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఉంటుంది. ప్లస్ మన దగ్గర మన ఓల్డ్ సామాన్ కూడా ఉన్నా కానీ అవి కూడా రిటర్న్ చేసి మనం ఐటమ్స్ తీసుకోవచ్చు. అన్ని వెయిట్లో ఇస్తారనమాట. ఇది మనకి ఇప్పుడు మనం ఇదైతే వీడియో ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నామో, టోటల్గా నేను కవర్ చేస్తాను ప్రతిదీ. మీరు రావాలి అనుకున్న వాళ్ళు, ఇది శివం రోడ్, నేను కరెక్ట్ అడ్రస్ కమెంట్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. చూడండి. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వద్దాం. ఇదేమో అల్యూమినియం. అసలు అల్యూమినియం వాడద్దు అని అంటున్నారు, కాకపోతే ఇది స్టీల్ అల్యూమినియం అనమాట. ఏంటంటే ఇందులో వేసుకుంటే ఇది కొంచెం కాస్ట్ వచ్చేసి కొంచెం తక్కువగా ఉంటుంది, కాకపోతే థిక్ ఉందన్నమాట. ఇది చాలా చాలా థిక్గా, అసలు ఇందులో ఏ కర్రీ చేసినా కానీ అసలు మాడదు, అంత బాగుంటుంది. సో ఈ ఐటమ్స్ ఉన్నవి ప్రతిదీ అసలు మనకు వీడియో తీస్తే వన్ డే చేయొచ్చు అనమాట, అంత పెద్ద వీడియో అవుతుంది ఇది. చూడండి ఒక్కొక్కటి ఎంత బాగున్నాయో. ఒకసారి జూమ్ చేసి చూపించండి, దగ్గరికి వచ్చి చూపించండి. చూడండి ఎంత క్వాలిటీ అంటే అంత క్వాలిటీగా అనిపిస్తుంది ఐటమ్ అనేది. అంత బాగుంటాయి అన్నమాట. అసలు నార్మల్ క్వాలిటీ అనేది అసలు ఇక్కడ ఉండదు, అంత బాగుంటుంది. ఇక్కడ ఈ అల్యూమినియం గిన్నెలు కూడా ఉన్నాయి చూడండి. ఇవి అఫ్కోర్స్ దీంట్లో నాకు తెలిసి మన తెలంగాణ సైడ్ సర్వపిండి అలాంటివి అంటారా మీరు, అంతేనా? అవే అనుకుంటా, ఇవి సర్వపిండి అలాంటివి పెట్టేవి ఇవి. చూడండి, అంటే మనం ఇందులో కర్రీస్ అవి కూడా చేసుకోవచ్చు, ఫ్రైస్ కూడా చేసుకోవచ్చు. ఇదొక మోడల్ ఉంది చూడండి. ఇందులో ఎన్ని వెరైటీస్ అంటే అసలు మనము కౌంట్లెస్ అనమాట. అన్ని వెరైటీస్ ఉన్నవి ఇందులో. చూడండి, ఇది ఎంత బాగా అనిపిస్తుందా, ఎంత క్యూట్గా. ఇవన్నీ క్యాప్స్, ఇవన్నీ చాలా లైట్ వెయిట్లో ఉన్నవి. మనకు ఐటమ్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇక్కడైతే కవర్ చేసాము. ఇక్కడ ఈ ఐటమ్స్ చూడండి, ఇవి ఎంత బాగున్నాయో. ఇందులో స్మాల్ నుంచి బిగ్ వరకు చాలా, అంటే 2 kg వరకు ఉన్నవి ఇక్కడైతే ప్రజెంట్ ఈ ప్లేస్లోనైతే 2 kg వరకు చేసుకునేంత క్వాంటిటీలో ఉన్నవి. అస్సలు ఇవి చూడండి ఎంత బాగున్నాయో, ఎంత క్వాలిటీ ఉన్నాయో.
సో ఇది మీరు కనుక నేను అన్నీ ఇస్తాను డిస్క్రిప్షన్లో. మీకు ఏమైనా ఉంటే నాకు కమెంట్ పెట్టండి, నేను ఈ రేట్తో సహా మీకు చెప్పేస్తాను. ఇదొక ఐటమ్, ఇది చూడండి, ఇది ఇండక్షన్ అనమాట. ఇండక్షన్ స్టవ్ పైన పెట్టుకునేది చూడండి. ఈ బేస్ అనేది ఇండక్షన్. సో ఇంకా మనం ఇక్కడ వరకు ఈ బాక్సెస్ వరకు అంతా కవర్ చేసినట్టే. మళ్ళీ ఇక్కడికి వస్తే ఇవి చూడండి ఎంత బాగున్నవి. ఓపెన్ చేసి చూద్దాం. ఎంత బాగున్నాయి చూడండి. అంటే మనము పెళ్లి కూతురుకు కాళ్ళు కడిగేటప్పుడు కూడా, అంటే అఫ్కోర్స్ మనం బంగారుది కూడా పెట్టవచ్చు, వెండిది కూడా పెట్టవచ్చు కదా, ఇది కూడా పెడతారు కదా సాంప్రదాయం ప్రకారం. దీంతో కూడా కాళ్ళు కడగచ్చు అనుకుంటా. అంత బాగుంది చూడండి. ఇది రాగి చెంబు పెద్ద సైజులో ఉంది. ఇది మనం దీంట్లో వాటర్ తాగడానికి, డ్రింకింగ్ వాటర్ నైట్ పెట్టుకుని తాగుతాం చూడండి. అది ఇవన్నీ ఉన్నవి ఇక్కడి వరకు చూడండి. చాలా పెద్ద సైజు ఉంది చూడండి, ఎంత పెద్ద సైజు ఉందో. సో ఇవి బిందెలు ప్లస్ ఇత్తడివి. ఇవి మళ్ళీ అవేమో కాపర్వి కదా అండి, అవి రాగివి ప్లస్ ఇవేమో ఇత్తడివి కూడా ఉన్నవి ఇక్కడ ఈ ఏరియాలో. చూడండి, దగ్గర నుంచి చూపించండి, మీరు దగ్గర నుంచి చూపించండి, జూమ్ చేసి చూపించండి. బాగుంది కదా చాలా. ఇవన్నీ వెయిట్తోనేనండి కాస్ట్. మీరు కనుక మీకు ఏమైనా అనిపిస్తే కనుక నాకు తప్పకుండా ఎంత రేట్ ఉంది అని తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక నాకు కమెంట్ పెట్టండి, నేను అన్ని డీటెయిల్స్ మీకు ఇస్తాను. సో పైన ఇంకా పెద్దవి ఉన్నవి చూడండి పైన. एकदम वजन है हल्का वाला, इसमें डिजाइन आता है, वो भी बड़े हैं. క్యాన్స్ చూడండి, ఇందాక క్లిప్ మిస్ అయిపోయింది అసలు. యాక్చువల్గా ఇది ఏంటంటే సేమ్ బకెట్ మోడల్లో అనమాట. బకెట్ మోడల్లో క్యాన్స్, ఇందులో చాలా వెరైటీస్ అనమాట. సేమ్ బకెట్లా ఉంది కదా, మనం చిన్న చిన్న ఫంక్షన్స్కు సాంబారు అలాంటిది వేయచ్చు, అంత బాగుంటుంది. ప్లస్ ఇది చూడండి రైస్ వేసుకోవడానికి, ఇది రైస్ వేయడానికి. రైస్ వేసి మనం సర్వ్ చేయొచ్చు, ఈజీగా తీసుకెళ్ళచ్చు, పిల్లలు కూడా ఈజీగా ఇలా తీసుకెళ్ళచ్చు అనమాట. చూడండి చాలా లైట్ వెయిట్లో. మనము కేజీ కావాలంటే ఇవి ఒక 2 వస్తాయేమో మేబీ, అంత లైట్ వెయిట్లో చాలా వెరైటీస్ మనం చూపించవచ్చు. ఇవేమో బాక్సెస్ చూడండి, ఇవి చిన్న బాక్స్ దగ్గర నుంచి ఇంత పెద్ద, ఇది 3-4 కేజెస్ వరకు మనకి బాక్సెస్. ఇది లాస్ట్ సైజ్ అనమాట, ఇది స్మాల్ సైజ్. దీని తర్వాత చాలా ఇంకా పెద్ద సైజే ఉన్నవి. ఇది చాలా డిఫరెంట్గా ఉంది కదా, ఇది న్యూ మోడల్ అనమాట. ఇక్కడ వచ్చిన ఐటమ్స్ అయితే రీసెంట్గా లేటెస్ట్ మోడల్ అని చెప్పారు వాళ్ళు. సో మీకు ఇందులో ఏదైనా అనిపిస్తే కనుక, అంటే మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక నేను అన్నీ నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను డిస్క్రిప్షన్లో మీకు అన్నీ ఇస్తాను, ప్లస్ మెసేజ్ కూడా చేస్తాను అనమాట.